వారం రోజుల విదేశీ పర్యటనలో బిజీగా ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి 14న హైదరాబాద్కు చేరుకునున్నారు. మొన్నటిదాకా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు వెంటనే విదేశీ పర్యటనలతో బిజీగా మారిపోయిన రేవంత్ రెడ్డి అమెరికా నుంచి రాగానే మరోసారి బీఆర్ఎస్ వలసలపై దృష్టి సారించనున్నారు. ఇప్పటిదాకా కాంగ్రెస్ కు వలస వెళ్లిన నేతలకు కాంగ్రెస్ పార్టీ తరపున ఎటువంటి లబ్ధి చేకూరింది, ఇకపై చేరే వారికి ఎటువంటి లాభం చేకూరనుందనే లెక్కలు వేసుకుంటున్నారు. ఇప్పటిదాకా ఒక లెక్క, ఇకపై మరో లెక్క అన్నట్టు ఉంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తీరు. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడానికి రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన ముగించుకొని ఈ నెల 14న తిరిగి తెలంగాణకి రానున్నారు. ఈ నేపథ్యంలోనే ఎప్పుడైతే ఇంతకుముందు చేరికలకు సంబంధించి ఆల్రెడీ మేము గేట్లు తెరిచామని చెప్పేసి సీఎం రేవంత్ అయితే కొన్ని కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ తర్వాత బీఆర్ఎస్ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు, ఆ తర్వాత ఎమ్మెల్సీలు కూడా కొంతమంది కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వడము, ఇందులోకి అఫీషియల్గా జాయిన్ అవ్వడము, ఇటువంటి పరిణామాలు కొన్ని చోటు చేసుకున్నాయి. ఇటు అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ సమావేశాలు, ఆ తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఒక వారం పాటు కూడా అమెరికాలో పర్యటించారు. పెట్టుబడులకు సంబంధించి అంటే తెలంగాణలో వివిధ కంపెనీలు అమెరికా నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళని ఆహ్వానించడానికి అక్కడికి వెళ్ళడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఈ 1 వీక్ కూడా బిజీగా ఉండడం, అంతకుముందు 1 వీక్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి కూడా బిజీగా ఉండడం జరిగింది. సో ఈ నేపథ్యంలోనే ఇటు కాంగ్రెస్లోకి చేరికల పర్వం అనేది కాస్త బ్రేక్ పడిందని చెప్పాలి దీనికి సంబంధించి. అయితే ఇప్పటి వరకు చూసుకుంటే మనం దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ పార్టీలోకి బీఆర్ఎస్ నుంచి అయితే జాయిన్ అవ్వడం జరిగింది. ఇటు అరికెపూడి గాంధీ అయితేనేమి, అలాగే మహిపాల్ రెడ్డి అయితేనేమి, అలాగే ఇటు పోచారం శ్రీనివాసరెడ్డి అయితేనేమి, అలాగే ఇంకా ప్రకాష్ గౌడ్ అయితేనేమి, ఇలా అనేక మంది ఎమ్మెల్యేలు, ఇటు ఖైరతాబాదు ఎమ్మెల్యే దానం నాగేందర్ కానీ ఇలా 10 మంది ఎమ్మెల్యేలు ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అఫీషియల్గా వాళ్ళు చేరడం కూడా జరిగింది. అయితే ఇంకా చాలామంది అనేక మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి చేరడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి పదే కాంగ్రెస్ సీనియర్ నాయకులు అలాగే మంత్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి అమెరికా పర్యటనకు సంబంధించి కాస్త బ్రేక్ పడింది కాబట్టి మళ్ళీ ఈ 14 ఏదైతే ఈ నెల 14న సీఎం రేవంత్ రెడ్డి తిరిగి ఇటు తెలంగాణకి రానున్నారు. ఆ తర్వాత వెంటనే చేరికల పర్వాన్ని అయితే స్పీడప్ చేసే ప్రక్రియలో భాగంగా అయితే దాన్ని స్పీడప్ చేసే పనిలో అయితే రేవంత్ రెడ్డి అయితే ఇప్పుడు బిజీ అవ్వబోతున్నారని చెప్పేసి ఇటు కాంగ్రెస్ వర్గాల్లో అయితే వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఇప్పటికే అమెరికాలో ఉన్నా కూడా ఆయన ఈ చేరికల కమిటీకి సంబంధించి ఒక టీంతోనే అయితే కోర్ టీంతోనే ఇప్పటికే చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. ఈ చర్చల్లో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావడానికి వాళ్ళతోని ఇప్పటికే సీనియర్ నాయకులు కాంగ్రెస్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు వాళ్ళతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ఆషాఢ మాసం అయిపోయింది కాబట్టి ఇప్పుడు శ్రావణ మాసం నడుస్తుంది కాబట్టి మంచి ముహూర్తాలు ఉన్నాయి కాబట్టి మంచి ముహూర్తంలో కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు భావిస్తున్నట్టు తెలుస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. సో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంచి ముహూర్తం చూసుకొని సీఎం రేవంత్ రెడ్డి ఇటు తిరుగు ప్రయాణం అయిన తర్వాత తెలంగాణకి తిరిగి వచ్చిన తర్వాత ఈ శ్రావణ మాసంలోనే ఇటు కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ గూటికి చేరే అవకాశాలు అయితే మెండుగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఇప్పటికే చూసుకున్నట్లయితే ఏదైతే ఇంతకుముందు సీఎం రేవంత్ రెడ్డి ఇంతకుముందు టీడీపీలో కొనసాగారు కాబట్టి టీడీపీలో ఉన్నప్పుడు ఎవరైతే 2014, 2018 ఎన్నికల్లో టీడీపీలో బీఫామ్ తీసుకొని గెలిచి బీఆర్ఎస్లోకి వెళ్ళినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి ఇంతకుముందు టీడీపీలో కొనసాగారు కాబట్టి ఆయన పాత స్నేహాన్ని ఇటు పాజిటివ్గా చేసుకొని దాని నేపథ్యంలోనే వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇటు బీఆర్ఎస్ ఇప్పుడు ప్రస్తుతం టీడీపీ నుంచి వచ్చి బీఆర్ఎస్లో కొనసాగుతున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోనైతే చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. వాళ్ళందరినీ కూడా మళ్ళీ ఇటు జాయిన్ చేసేలాగా అయితే వ్యూహాలు అయితే సీఎం రేవంత్ రెడ్డి రచిస్తున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కూడా మొత్తం కసరత్తు కూడా పూర్తయినట్టు తెలుస్తుంది. మరోవైపు ఇటు కాంగ్రెస్లోకి ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి చేరారు కాబట్టి అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్లోకి చేరినటువంటి ఎమ్మెల్యేలకి కానీ ఎమ్మెల్సీలకు కానీ ఎటువంటి నామినేటెడ్ పదవులు కానీ అలాగే జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఛార్జి పదవులు కానీ ఇవ్వలేదు. సో దీనిపైన కొంతమంది కాంగ్రెస్లోకి చేరినటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
అసంతృప్తిగా ఉన్నట్టు వాళ్ళ గలం కూడా విప్పిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ పరిణామంతోనే ఇటు బీజేపీకి కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అటువైపు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్లోకి ఇప్పటికే ఎక్కువ మంది అయ్యారు. కాంగ్రెస్లోకి ఇటు 10 మంది బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు చేరినప్పటికీ కూడా వాళ్ళకి ఎటువంటి ప్రమోషన్ అయితే రాలేదని చెప్పేసి భావిస్తున్నారు. కాబట్టి ఇటు బీజేపీ వైపు కూడా కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చూస్తున్నట్టు తెలుస్తుంది. అయితే అటు బీజేపీ వైపు ఏమాత్రం కూడా అటు వెళ్లకుండా వాళ్ళని కాంగ్రెస్లోకి తీసుకొచ్చి ఎలాగైనా ఏదో ఒక నామినేటెడ్ పదవి లేదా జిల్లా ఇన్ఛార్జీలకు సంబంధించిన పదవులు ఇచ్చేలాగైతే ఇటు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికే వ్యూహాలు రచిస్తున్నారు. ఇటు మంత్రులతోని అటే కాంగ్రెస్ సీనియర్ నాయకులతోనూ కూడా ఇప్పటికే వ్యూహాలు అయితే కొన్ని రచించడం జరిగింది. అవసరమైతే కొంతమంది కాంగ్రెస్ సీనియర్ నాయకులు వాళ్ళకు సంబంధించినటువంటి అంటే మంత్రులు కూడా వాళ్ళకు సంబంధించిన కొన్ని పదవులు త్యాగం చేసి పార్టీ మునుగడను ముందుకు తీసుకువెళ్ళవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి వాళ్ళతో ఇప్పటికే ఇటు చేరికల కమిటీ సంబంధించి కోర్ టీంకి సంబంధించి కొన్ని చర్చలు కూడా రేవంత్ రెడ్డి జరిపినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ఈ నెల 14 తర్వాత అంటే సీఎం రేవంత్ రెడ్డి తిరిగి తెలంగాణ వచ్చిన తర్వాత అయితే కాంగ్రెస్లోకి చేరికలు స్పీడప్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. మరి ఇప్పటి వరకు అయితే కాంగ్రెస్ అంటే 2/3 అంటే బీఆర్ఎస్లో ఉన్నటువంటి 26 మంది ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకొని అవసరమైతే పూర్తిగా అక్కడ ఉన్న ఎమ్మెల్యేలందరినీ పూర్తిగా ఇందులోకి చేర్చుకొని విలీనం చేసేలాగా బీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం అయ్యేలాగా చేసి ఎప్పుడైతే ఇంతకుముందు మాజీ సీఎంగా కొనసాగినటువంటి కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ కూడా ఇదే స్ట్రాటజీ ఫాలో అయ్యి కాంగ్రెస్లో ఉన్న వాళ్ళందరినీ కూడా బీఆర్ఎస్లో కలుపుకున్నాడు, బీఆర్ఎస్లోకి జాయిన్ చేయించుకున్నాడు. సో అదే స్ట్రాటజీని ఇక్కడ సీఎం రేవంత్ రెడ్డి కూడా మళ్ళీ ప్లే చేసి బీఆర్ఎస్ని పూర్తిగా కాంగ్రెస్లోకి విలీనం చేసే దిశగా అయితే ఆయన అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ నెల 14 తర్వాత అయితే ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీలోకి మరిన్ని చేరికలు ఉండే అవకాశం ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే వీటిలో మొదటగా తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి, ఆయన సనత్ నగర్ ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. సో ఆయన అయితే ప్రస్తుతం అయితే కాంగ్రెస్ పార్టీలోకి త్వరగా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పేసి ఇటు పార్టీ వర్గాలు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. మరి సీఎం రేవంత్ రెడ్డి మరి వచ్చిన తర్వాత గేట్లు తెరిచిన తర్వాత అయితే బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు అనేక మంది కాంగ్రెస్లోకి వస్తారని ఇంతకుముందు చెప్పినట్టుగానే 10 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. మరి ఇది 2.0 చేరికల పర్వాన్ని మరి మొదలు పెడితే ఇంకా ఎంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వస్తారు, అయితే బీఆర్ఎస్ పూర్తిగా కాంగ్రెస్లో విలీనం అవుతుందా అనే మాత్రము మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.